బ్రేకింగ్ న్యూస్ మూసీ వరదలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ప్రస్తుతం యువకుడి కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది. తొలుత చెట్టును పట్టుకుని కాపాడాడంటూ యువకుడు అర్ధనాదాలు పెట్టాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే రెస్క్యూ టీం, అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి ఘటనా స్థలంలో యువకుడు కనిపించకుండా పోయాడు. ఇప్పుడు యువకుడి జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని సన్ సిటీలో ఘటన వెలుగు చూసింది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. మనకి విజయ్, ప్రస్తుతం ఏంటి సిచ్యువేషన్? యువకుడి కోసం ప్రస్తుతం అయితే రెస్క్యూ టీమ్స్ ఇటు గాలింపు చర్యలు కూడా చేపడుతూ ఉన్నాయి. అంటే ఏంటి, ఏమైనా తెలుస్తుందా? ఇన్ఫర్మేషన్ ఉందా? సౌమ్య, అయితే ఇటు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సన్ సిటీ సమీపంలో ఉన్నటువంటి మూసీలో యువకుడు ఈ యొక్క భారీ వరద నీళ్లు రావడంతో ఆ మూసీ నదిలో చెట్టును పట్టుకుని కనిపించాడు. అయితే వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు, అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక డిఆర్ఎస్ బృందాలు కూడా అటు అగ్నిమాపక సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని యువకుడి కోసం అయితే గాలింపు చర్యల్ని చేపట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రయాణికులు అటుగా వెళ్తున్నటువంటి కొంతమంది ప్రయాణికులు తీసినటువంటి వీడియో ద్వారా ఆ యువకుడు నదిలో, అంటే ఆ మూసీలో కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు కనిపించడంతో ఇప్పటికే అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు హిమాయత్ సాగర్ నుంచి వచ్చేటువంటి వరద నీరు ఇప్పటికే మూసీలో పెద్ద ఎత్తున కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అటు అధికారులు కూడా హెచ్చరించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ కొంతమంది మాత్రము అటు వాటి సెల్ఫీల కోసమని, వీడియోల కోసమని, ఇలా వాటి సంబంధించినటువంటి ఏదైతే సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి కొంతమంది ఆ నీటి వద్దకు కూడా వెళ్తున్నారు అంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. సో దానికి దూరంగా ఉండాలంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది ఇలా ఆ నీరు వద్దకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఆ యువకుడి పరిస్థితి ఏంటి అనేది కొంత ఆందోళనకరమైనటువంటి విషయం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే డిఆర్ఎఫ్ బృందాలతో పాటు అటు అగ్నిమాపక సిబ్బంది కూడా యువకుడి కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఏంటి మరి ఇప్పుడు అక్కడ, ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఫొటోస్ కోసం అని, సెల్ఫీస్ కోసం అని అక్కడికి వెళ్ళటం జరిగిందో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ ప్రజలు రావటం కానీ, అక్కడ ఎవరైనా సందర్శించడానికి రావటం కానీ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయా? ఏదైనా సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగిందా? ఖచ్చితంగా ఒకవైపు పోలీసులను కూడా అంటే ఇటు సెక్యూరిటీ నిర్వహిస్తా ఉన్నారు, మరొక పక్క వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఇప్పటికే హిమాయత్ సాగర్ నిండుకుండలా కూడా మారిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో సుమారుగా 9 గేట్లను కూడా ఎత్తి పూర్తిగా నీటిని కూడా కిందికి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక పక్క మూసీ పరివాహక ప్రాంతాలకైతే ఇప్పటికే రెడ్ అలర్ట్ ని కూడా జారీ చేశారు. సో అధికారులు తరచూ చెప్తూనే ఉన్నారు, ఈ యొక్క నీటి ప్రవాహం వద్దకు వెళ్ళొద్దు, ఎందుకంటే అటు ఒకవేళ కనుక ప్రమాదవశాత్తు ఆ వరద నీటిలో పడిపోతే ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉంటుంది, దయచేసి దానికి దూరంగా ఉండాలంటూ ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా కొంతమంది వినిపించుకోకుండా ఇలా సెల్ఫీల కోసమని, వీడియోల కోసం అని చెప్పి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొంతమంది ప్రమాదవశాత్తు కూడా ఆ వరద నీటిలో పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అటు అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఈ యొక్క సన్ సిటీ వద్ద మూసీలో గల్లంతైనటువంటి యువకుడి కోసం అయితే ఒక పక్క డిఆర్ఎఫ్ బృందాలతో పాటు అటు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కూడా సంయుక్తంగా ఇటు సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.